ఈరోజు నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. అందులో మొదటి ప్రశ్న, ఇలా ఎవరుంటారు? మీరు వారిని నిరంతరం తన్నిన తరువాత కూడా తను నవ్వుతూ మీకు సుఖాన్నిచ్చేవారు. మీరిచ్చే సమాధానం భూమి లేదా వృక్షం? రెండవ ప్రశ్న, ఇలా ఎవరుంటారు? మీరు ఏదీ చెప్పకపోయినా అన్నీ తెలుసుకుంటారు. అన్నింటినీ అర్థం చేసుకొని మీకు నిస్వార్థమైన భావంతో సహాయం చేస్తూ ఉంటారు. మీరిచ్చే సమాధానం సోదరులు లేదా మిత్రులు? ఇక మూడవ ప్రశ్న, మీకా భగవంతుడు ఎవరో తెలుసా? స్వయంగా తనే విషాన్ని తాగి మీ జీవితానికి అమృతాన్ని ప్రసాదించారు. ఇక మీ సమాధానం ఏమిటంటే మహాదేవుడు. ఒకవేళ మీ సమాధానాలు ఇవే అయితే మీ సమాధానాలు తప్పు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కేవలం ఒక్కటే ఒక సమాధానం, అది అమ్మ. చనుబాలు తాగే సమయంలో మీరు తనని ఎంత తన్నినా కూడా తను నవ్వుతూ మీ ఆకలి బాధను తీర్చి తను సంతోషిస్తుంది. మీరు ఏమి చెప్పకపోయినా తను అన్నీ అర్థం చేసుకుంటుంది. మీ జీవితంలో కలిగే కఠిన పరిస్థితులనే విషాన్ని తను తాగి మీకు సుఖం అనే అమృతాన్ని ఇస్తుంది. ఈ జీవితంలో మీరు ఏం చేసినా మీ తల్లి రుణాన్ని మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు మీ ఎదుగుదలలో, ఆనందంలో, మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకోండి. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.